ఈ కార్యక్రమాలని ఈ సర్వేపల్లి రాధాకృష్ణ అంటే తెలుస్తలేదు, వినాయకుని తండ్రి అంటే ఎవరికో తెలుస్తలేదు. చాలామందికి మన చరిత్రలు కూడా కనుమరే పరిస్థితులు వచ్చినాయి. మన చరిత్రలని కూడా దాచిపెట్టేటువంటి చరిత్రలు నీకన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా చదువులలో కూడా గవర్నమెంట్ ఏది ఇస్తే అదే గొప్పతనం అని అదే అని చెప్పాలని చెప్పి తెలుసుకుంటుండే. కానీ వాట్సాప్ ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పేసి చరిత్రలో దాగి ఉన్నటువంటి నిజాలు కూడా మన గురువులు పిల్లలకు బోధించే విధంగా అక్కడక్కడ మాట్లాడుకునే విధంగా కూడా కొన్ని జరగాలి. మన దేశంలో జరిగినటువంటి ప్రతి చరిత్ర 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అన్నీ వక్రించబడ్డాయి. అన్ని చదువులలో కూడా వక్రించబడ్డాయి. మనకు ఫస్ట్ చదువుల మంత్రి ఎవరు ఈ దేశానికి? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన పేరు మీద యూనివర్సిటీలు, ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు. కానీ అక్కడి నుంచి అబ్దుల్ కలాం మౌలానా ఆయన చేసినటువంటి చరిత్ర 20 సంవత్సరాల వరకు ఆయన్నే విద్యాశాఖ మంత్రి, ఆయన్నే 20 సంవత్సరాల వరకు. ఏం గొప్పోడయ్యా అంటే ఏం రాసిందంటే టిప్పు సుల్తాన్ గొప్పోడు, అక్బర్ గొప్పోడు, బాబర్ గొప్పోడు, ఔరంగజేబ్ అయితే ఇంకా పెద్ద గొప్పోడు, ఇట్లా నిజాం గొప్పోడు అని ఈ చరిత్రలు మాత్రమే మనకు చెప్పుకుంటూ వచ్చారు. అవే మన గురువులన్నీ కూడా బోధించుకుంటూ వచ్చారు. ఈ 20-30 సంవత్సరాల నుంచి వాట్సాప్ ఫేస్బుక్ పుణ్యమని ఇప్పుడు వస్తున్నాయి. శివాజీ కూడా ఒక కొడుకున్నాడు. ఆ శివాజీ కొడుకు అక్కడ ఔరంగజేబును అడ్డుకున్నాడు. 40 రోజుల పాటు చిత్రహింసలకు గురైనా కూడా ఈ దేశ సంస్కృతిని ఆయన హిందుత్వంలోకి బయటపడకుండా మనందరి ప్రాణాలు కాపాడిండు. ఆడ అడ్డుకట్టగిన వేయకపోయిన ఉంటే మీ అందరికీ టోపీలు ఉండేవి, వీళ్ళందరికీ బుర్కలు ఉండేవి. అలాంటి చరిత్రలో మనకు తెలియదు. ఇక్కడ నిజాం గొప్పోడనే మనం చదువుకున్నాం. ఇక్కడ పక్కన గుండ్రాంపల్లి పోతే ఒక బాయినడే శవాలు ఉంటాయి. ఈ గురువులు చదువులు చెప్పినందుకు గురువుల నాలుకలు కట్ చేశారు ఆ రోజులలో. ఎన్ని రోజులది? మొన్న సెప్టెంబర్ 17 అంటే రేపు రాబోయే సెప్టెంబర్ 17 కూడా మనకు చరిత్ర వక్రించారు. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అందరూ ఏం చెప్తారు 1947 ఆగస్ట్ 15 అంటారు. కానీ చరిత్రలో ఏముంది మేడం? తెలంగాణకి ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 17. ఒక్క సంవత్సరం తర్వాత 4 నెలలకు 16 నెలలకు మనకు స్వతంత్రం వచ్చింది. అది కూడా పోరాడితే వచ్చేది, ఇచ్చిన వాళ్ళు కాదు. ఆ పుణ్యాత్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాకపోతే మనది 370 ఆర్టికల్లో పెట్టేసి మనని కూడా ఈ కాశ్మీర్ లెక్కను అవుతుండే. అలాంటి సందర్భంలో అలాంటి చదువులని ఇలాంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళు అప్పట్లో వ్యతిరేకించి అట్లాంటి మంచి మంచి చదువులు కొన్ని వెలుగులో తీసుకొచ్చి